నేను 3 ఇయర్స్‌గా నెయ్యి కొనడమే మానేశాను. ఇంట్లోని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా ఘీ అనేది మనం చేసుకోవచ్చు. వెల్కమ్ టు మై ఛానల్ దట్ శ్రీదివ్య వ్లాగ్స్. నా పేరు శ్రీదివ్య. ఈ టిప్స్ ఫాలో అయితే మీరు కూడా నాలాగా ఖచ్చితంగా ఇంట్లోనే నెయ్యి చేసుకోవచ్చు. మీకు చూపిస్తున్న బాక్సెస్లోది పాల మీద మీగడ నేను ఒక 20 డేస్గా స్టోర్ చేశాను. మనం పాలు కాగబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ పెట్టేస్తే ఇక్కడ థిక్ మీగడ అనేది ఫామ్ అవుతుంది. అది స్టోర్ చేసుకుంటున్నాను. సో ఖచ్చితంగా ప్లాస్టిక్ కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవాలి, ఎక్కువ రోజులు ఉంచుకునేటట్టు. లేదు అనుకుంటే ఒక 1 వీక్కి అయితే స్టీల్ డబ్బాల్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మీగడ వేసుకున్నాను కదా, ఎంతైతే మీగడ వేసుకున్నానో అంత క్వాంటిటీతోనే మీరు చల్లని నీళ్ళు లేదంటే ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ అనేది పోసుకోవాలి. సో ఇక్కడ ఒక 2 పల్సెస్కే మీకు పర్ఫెక్ట్గా వెన్న అనేది వస్తుంది. అదే కొంచెం నీళ్ళు తగ్గినా సరే మీకు చాలా టైం పడుతుంది వెన్న రావడానికి. సో మీరు ఈక్వల్ అమౌంట్లో వేసుకోండి. సో అదంతా నేను ఒక గిన్నెలో పోసేసుకుంటున్నాను. ఇంకొకటి, దీనిలో డీప్ ఫ్రీజ్లో స్టోర్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఎంతైతే మీగడ తీసుకున్నారో అంత మాత్రమే నీళ్ళు అనేది పోసుకోవాలి. నేను ప్యాకెట్ పాలు యూస్ చేస్తున్నాను. మాకు ఇక్కడ నందిని దొరికిద్ది. నందినిలో పింక్ ప్యాకెట్ అనేది యూస్ చేస్తున్నాను. సో మీరు కూడా ఉన్న వాటిల్లో థిక్ మిల్క్ ఉన్న పాల ప్యాకెట్ని యూస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఆ తర్వాత మొత్తం వచ్చిన వెన్నని చూపిస్తున్న విధంగా పిండుకొని ఒక బాండీలో పెట్టేసుకుంటున్నాం. సో మనం వెన్నని విడిగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఆ వెన్నని మనం బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ ఏదైనా కర్రీస్లో కానీ దోశల్లో కానీ యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆ తర్వాత కంప్లీట్గా తీసిన తర్వాత మనం ఇది ఒక 20 డేస్ స్టోర్ చేసాం కదా, సో ఇది వాటర్తో వాష్ చేసుకుంటే ఏమన్నా పాలున్నా మీగడున్నా అనేది కంప్లీట్గా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత స్మెల్ అనేది అస్సలు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత బాండీలో మొత్తం అయిపోయింది కదా, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచేసుకోవచ్చు. లేదు ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉంటే ఎలాంటి మాడ్ అనేది రాకుండా కింద అంటకుండా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఇది ఇంకొంచెం థిక్ అవుతుంది. థిక్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఆగిన తర్వాత నార్మల్గా ఇంకా నెయ్యిలాగా స్టార్ట్ అవ్వడం అవుతుంది. చూసారుగా, ఒక 15 మినిట్స్లోనే మీకు వచ్చేసింది. నాకు ఇది ఆల్మోస్ట్ 1 లీటర్ ఆఫ్ ఘీ అనేది వచ్చింది. నేను 2 బాక్సెస్లో యూస్ చేస్తున్నా, ఇంకా నార్మల్ అంతే. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మీరు రిప్లై పంపిస్తే నేను ఖచ్చితంగా చూసి రిప్లై అనేది ఇస్తాను. సో పర్ఫెక్ట్గా ఇంట్లోనే నెయ్యి ఎలా చేశారో చూసారుగా. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.